అనిపించింది ఏమన్నా? ఇసుక ఉంది, కపిష్కలు ఉన్నాయి. కపిష్కలు ఈ మామ గవ్వలు చాలా రుద్దేది సార్. మూసి Montpellier still at the time. The Kurdish got a mother out of the desert season. 80% of this stolen. A set. If really change the editor. బాగా చుప్పల దగ్గర ఉన్న మూసీ రివర్ ఇది చాలా బ్యూటిఫుల్ ఉంది. అక్కడ పౌర్ణమి చంద్రుడు కూడా కనబడుతుండు. యాక్చువల్గా రేపు పున్నమి. ఇక్కడ రాళ్ళు, ఇసుక చాలా బాగుంది ల్యాండ్స్కేప్. మూసీ యాత్ర టీం అందరం ఉన్నాం ఈడ. సో ఈరోజు ఏంటంటే ఇక్కడ దీపాలు ఇందులో నదిలో వదలాలి, మూసీ నదిలో వదలాలనే ఆలోచనతోటి. సో ఇందులో భాగంగా అందరు వచ్చారు. హలో చెప్పండి సార్. ఇక్కడ సైదులు కూడా ఉన్నాడు, కక్కిరేని. సో అట్లే వాళ్ళ దోస్తు మధు, ఆయన కూడా కక్కిరేని. సో అందరు ఉన్నారు, ఇంకా వస్తున్నారు టీము. ఇది మూసీ నది. ఇది వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్లేసెస్ అనిపించింది మేము చూసిన స్ట్రెచ్లో. ఇది ఇంతకుముందు కూడా అమన్బోల్ పోయినాం కానీ మిస్ అయినాం. ఇక్కడ క్రౌడ్ లేదు, జనాలు లేరు, చాలా మంచిగా అనిపిస్తున్నది ఇది ఈ ప్లేసు. తర్వాత వాటర్ ఫ్లో కూడా మంచిగా ఉన్నది. యాక్చువల్గా ఇక్కడున్న రాళ్ళతోటి కూడా వాటర్ కొంచెం ప్యూరిఫై అవుతుంది, అది మెయిన్ అడ్వాంటేజ్ ఇక్కడ. అండ్ ఇసుక ఉన్నది చాలా ఇంపార్టెంట్. చాలా చోట్ల ఇల్లీగల్గా ఉన్న ఇసుకను కూడా తీసేస్తుంటారు, కానీ ఇక్కడ ఇసుక ఉన్నది. పిట్టలు చాలా వస్తున్నాయి. అక్కడ మనం మూన్ కూడా చూడవచ్చు, ఎందుకంటే రేపు పౌర్ణమి. యాక్చువల్గా తుంగగడ్డి ఉన్నది ఇక్కడ. ఇదంతా కూడా నేచర్ బేస్డ్ సొల్యూషన్స్లో భాగంగా ఆటోమేటిక్గా వాటర్ని ట్రీట్ చేస్తుంటుంది ఇది తుంగగడ్డి. సో ఇలాంటివి అంతా నేచురల్ ఎకో సిస్టంలో భాగం అన్నట్టు ఇదంతా కూడా. ఇక్కడ కొన్ని పిట్టలు గూళ్ళు పెట్టడము లేదా అక్కడ ఉండడము, ఎస్పెషల్లీ వాటర్ బర్డ్స్ అవన్నీ కూడా. సో ఇక్కడ చూడవచ్చు మెయిన్ రివర్ ఏమో ఇటు సైడ్ ఉన్నది. అది కాకుండా అక్కడక్కడ మనకు ఊట నీళ్ళు ఉన్నాయి ఇక్కడ. ఈ ఊట నీళ్ళు ఇవి కొంచెము ఫ్రెష్గా ఉంటాయి అన్నట్టు రిలేటివ్గా, ఎందుకంటే ఈ కిందికించి ఫిల్టర్ అయ్యి వచ్చినందుకు. కొంచెం గుర్రపు డెక్క చెట్లు కూడా ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ రకరకాల అంటే పశువులు, లోకల్ పశువులు, మెయిన్ గొర్రెలు ఇక్కడ మేపుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. బర్డ్స్ కూడా చూడవచ్చు ఇక్కడ. రాళ్ళు చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి. ఇవి అంతా కూడా ఎన్నో ఏళ్ళ నుంచి ఇది గ్రానైట్ రాయి అంటాము. ఎరోజన్ అయ్యి ఈ షేప్కి వచ్చినాయి. ఇది చాలా నేచురల్ ఫార్మేషన్స్ మనకు. ఇవి షెల్స్ ఉన్నాయి ఇక్కడ చూడవచ్చు క్లియర్గా. షెల్స్, కపిష్కలు. నాకు ఇంతకుముందు ఏడా కనబడలేదు ఇంత మంచి షెల్స్. పెద్దగా ఉన్నది షెల్. ఒకప్పుడు చిన్నపిల్లలకు మందు పోయాలంటే కూడా దీన్నే వాడేటోళ్ళు. ఇందులో మందు కలిపి కాటుగా పెట్టుకోవాలన్న ఊర్లల్లో ఇది వాడేటోళ్ళు ఈ షెల్స్. ఇది మన చేవెళ్ళ దగ్గర కూడా అక్కడ మూసీ ఈసీ అనే 2 పాయలు ఉన్నాయి కదా, అక్కడ కూడా ఇవి కామన్గా కనబడతాయి. అక్కడ నేను చిన్నగా ఉన్నప్పుడు ఎక్కువ అబ్జర్వ్ చేస్తుండే వీటిని. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ కనబడుతున్నాయి.
మనందరం ఈరోజు ఇక్కడ బాచుప్పల అనే ఒక గ్రామం దగ్గర ఉన్న మూసీ దగ్గరకు వచ్చినాము. ఇది చాలా బ్యూటిఫుల్ ప్లేస్. ఎందుకంటే ఒక రివర్కి కావాల్సిన ఎకో సిస్టమ్ అంటాం కదా, అంశాలు అన్నీ ఉన్నాయి. అంటే ఒక రివర్కి ఏం కావాలి? ఇసుక ఉండాలి, ఇసుక ఉన్నది. రాళ్ళు ఉండాలి, మంచి రాళ్ళు ఉన్నాయి. అట్లనే నేచురల్ వెజిటేషన్, తుంగ గింగ ఇవన్నీ ఏవైతే ఉంటాయో అవి కూడా ఉన్నాయి. పక్కన తాటి చెట్లు ఉన్నాయి. సో ఇట్లా ఆ టోటల్ రివర్ ఎకో సిస్టంలో ఉండాల్సిన అన్ని అంశాలు ఉండి, ఇంకోటి ఇక్కడ మనుషులు కూడా చాలా దూరంగా ఉన్నారు. తర్వాత ఇలాంటి ప్లేసుల్నే ఇంకోటి ఆ రాళ్ళల్లో ఇట్లా మనకు దుంకుతాయి కదా నీళ్లు, దుంకినప్పుడల్లా ఆక్సిజన్ కూడా పెరుగుతుంది. పెరిగి ఇంకా దానికి అట్లీస్ట్ జీవం అంటాం కదా, లైఫ్ ఆ లైఫ్ అనేది ఇంట్లో ఉండడానికి పాసిబిలిటీ పెరుగుతుంది. ఇది యాక్చువల్గా మన అదృష్టం అనుకోవాలి. ఎందుకంటే హైదరాబాద్ ఎంత ఎత్తులో అవుతున్నదో ఈ నది ప్రవహించే టైంలో గ్రేడియంట్ అంటాం కదా, ఆ స్టీప్నెస్ ఉండడం మూలాన ఈ వ్యర్థాలు కూడా తొందరగా పోతాయి. అదే కోస్టల్ ఏరియాలో ఇలాంటి వ్యర్థాలు ఉంటే ఎటు పోలేక అక్కడనే ఇంకా విషాన్ని వెదజల్లుతుంటాయి. ఇది వెళ్ళిపోతున్నది. సో అలాంటి ఈ యొక్క టోటల్ టోపోగ్రఫీ ఏదైతే ఉన్నదో, జాగ్రఫికల్ ఏరియా ఉన్నదో, ఎస్పెషల్లీ బాచుప్పాల నాకు తెలిసి ఏరియా కకిరేన్కి దగ్గర కూడా ఉన్నది, ఒక మేజర్ టూరిస్ట్ ప్లేస్ అవుతుంది. ఇక్కడ మంచిగా బోటింగ్ చేసుకోవచ్చు. ఇవే మనం ఫ్రెష్ వాటర్ అనుకోండి, ఫిషింగ్ చేసుకోవచ్చు, ఎన్నో రకాల చేపలు. తర్వాత ఇది జీవనది, అంటే నిరంతరంగా ఫ్లో అయ్యే నది ఇది. సో ఇంత మంచి బ్యూటిఫుల్ నదిని ఐ థింక్ ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనము అంటే ఇంతమంది వచ్చి ఇంకా మనోళ్ళు వస్తున్నారు, మన సంకల్పం ఏదైతే ఉన్నదో అది కూడా ఈ యొక్క కార్తీక మాసంలో దిక్కు పున్నమి కూడా వెనుక కనబడుతున్నది. అంటే ఈ నదిని పరిరక్షించాలనే ధ్యేయంతో మనము దీపాలను ఈ నదికి అంకితం చేస్తున్నాం. సో రకంగా ఈ మూసీ నది కార్తీక దీపోత్సవం అనే దాంట్లో మనం భాగమవుతున్నాం. ఇది అందరూ కూడా ప్రతి గ్రామస్తులు కూడా చేస్తే, మన దురదృష్టం ఏంటంటే ఇలాంటి కల్చర్ ఏదైతే ముందుండనో అవన్నీ మాయమైపోయి అసలు మూసి కాడ కనబడకుండా దూరం పోయిన వాళ్ళు ఎక్కున్నారు. ఒకవేళ దగ్గరున్న మాకేం పని ఈడ అన్న కాడ అసలు దాన్ని వదిలేసిరు. మోస్ట్ అన్అటెండెడ్ ఆర్ఫన్ అంటాం కదా నదులల్లో, కల్చరల్గా కూడా ఆర్ఫన్ అయిన నది ఒకటి ఏదైనా ఉందంటే అది మూసీ నది. అంటే ఎవ్వరు పట్టించుకోకుండా అటు సోషల్ కల్చరల్ అన్ని తెగతెంపులు అంటాం కదా, మనం ఫ్యామిలీలలో తెగతెంపులు అయినాయి అంటాం కదా, అట్లా అన్ని బంధాలను తెంచుకున్న నది ఏంటంటే మూసి ఒకటే అని అంటారు. ఎందుకంటే ఏడ కూడా దాని పేరు వాడడం కానీ, ఒక బ్రాండ్ కానీ, ఒక చాయ్ హోటల్ పేరు పెట్టాము, ఒక వస్తువు పేరు పెట్టాము, ఒక మనిషి పేరు పెట్టాము, ఒక గల్లీ పేరు పెట్టాము, ఏడ కూడా ఈ పేరు పెట్టాము. అంత చెడ్డది ఎట్లయింది నాకు అర్థం కాదు. ఇది దీంతోటే కదా హైదరాబాద్లో బతికేరు, ఈ నీళ్ళు తాగే. మరి దీంతోటే కదా ఎన్నో ఇక్కడ కుటుంబాలు వ్యవసాయం చేసుకొని ఇన్ని ఏళ్ళ నుంచి బతికినాయి. ఇన్ని కథలు ఉన్నాయంటే ఉత్తరనే రాలే కదా చరిత్రలో. ఎన్నో చెరువులు ఉన్నాయంటే ఉత్తర రాలే కదా. ఇక్కడున్న జీవ వైవిధ్యం ఎంతో ఉండే అంటే అది కూడా ఉత్తర రాలే కదా. మరి అంత భాగమైన నదిని మనం ఎట్లా విస్మరించినాం అనే దాంట్లో ఈ కాన్షియస్నెస్ అందరికి ఉండాలని మనం ఒక చిన్న స్టెప్పే ఇది. నాకు తెలిసి మున్ముందు అంటే ఇంకా నీళ్లు మంచిగా అయిన కొద్ది అట్లీస్ట్ అప్పుడన్నా ఈ అవగాహనతోటి అన్ని గ్రామస్తులు అందరూ కూడా దీనికి మళ్ళా రీకనెక్ట్ అవుతారు. స్కూల్ పిల్లలు కూడా తెచ్చిడు వదలాలి. ఏమవుతుంది, ఇగో ఈ ప్లేస్లో కూర్చొని ఆడుకొని పోతారు, మంచి ఇసుక ఉన్నది, పిట్టల్ని చూస్తారు, ఇక్కడున్న జీవ వైవిధ్యాన్ని చూస్తారు. ఇంట్రడ్యూస్ చేయాలి మన ఎకో సిస్టమ్స్ని. సో ఇలాంటి ప్రోగ్రామ్స్ కూడా మీరు లోకల్గా చేస్తే సో డెఫినెట్గా ఇది మళ్ళా మనకు ఒక జీవనది అయ్యి మన అందరికి కూడా మళ్ళీ ఇక్కడున్న ప్రజలకు కానీ పర్యావరణానికి కానీ టోటల్గా ఇది మళ్ళా కృష్ణాలో కలిసిన, కృష్ణాకేంచి పోయే సముద్రంలో కలిసిన టోటల్గా దీన్ని ఒక ఐడెంటిటీ అంటే దీని ఉనికి అనేది మళ్ళా రావాలని మనం శపథం చేద్దాం. సరేనా? సో ఈరోజు మనం చేసే దీపోత్సవంలో అది ఒక రకమైన మన
అంటే ఈరోజు కమిట్మెంట్ తోటి వచ్చిన వాళ్ళే ఉన్నారు ఈడ అందరు కూడా. ఇది మనకు కార్తీక మాసము, తర్వాత రేపు పౌర్ణమి, దానికంటే ముందు రోజు ఇది ఓన్లీ ఒక రెస్పెక్ట్ ఇవ్వాలి నదికి కూడా. మూసిని ఇక్కడికి రాగానే మాకు ఆ చల్లదనం కానీ ఆ వాసన లేకపోవడం కానీ ఒక నదికి ఉండే అన్ని గుణాలు కానీ ఇక్కడ కనబడ్డాయి ఈ ప్లేస్లో మాత్రమే. సో ఇది చాలా రేర్గా అనిపించింది, చాలా స్పెషల్గా అనిపించింది. ఈరోజు ఈ చిన్నగా మాకు అలవాట్లేదు చాలా మందికి ఇక్కడ ఉన్న వాళ్ళకు నదిలో దీపం ఎట్లా వదలాలని, కానీ అందరం కూడా సక్సెస్ఫుల్గా దీపం వదలగలిగినాము. ఆ నీళ్ళ మీద దీపం పోతుంటే శుద్ధి చేస్తున్నది అనే ఒక కాన్షియస్నెస్ వచ్చింది, అంతే కదా. ఎందుకంటే ఎప్పుడైనా మీథేన్ లాంటి వాయువులు కానీ ఇళ్ళకించి వచ్చే ప్రతి వాయువు కానీ అన్ని వాయువులకు కూడా అగ్నియే ఆహుతి చేస్తుంది. ఇదేంటంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ లాంటివి కూడా ఇటు ఉన్నాయి. ఈవెన్ మనకు యాసిడిక్ లాంటి ఇవి కూడా మనకు గ్యాసెస్ చాలా ఉంటాయి. సో ఇవన్నిటికి కూడా ఇది ఆల్రెడీ గవర్నమెంట్ పరంగా కూడా మంచి ఆలోచనతో ఉన్నారు. ఇక్కడ ఉన్న ప్రజలు ఇదే కాదు, అటు హైదరాబాద్ నుంచి కానీ ఇటు మళ్ళా కిందికి నల్గొండ కాడికించి కానీ దుశ్శర్ల సత్యనారాయణ గారు, పిట్టల శ్రీశైలం గారు, డాక్టర్ నవీన్ గారు, ఇక నేను పేరున సో వాళ్ళ కమిట్మెంట్ అదంతా కూడా. సో ఈరోజు ఈ చిన్న ఒక యాక్టివిటీ తోటి ఇది మళ్ళా ఫ్యూచర్ జనరేషన్స్ కూడా ఒక కల్చరల్ యాక్టివిటీ కావాలి. ఈ కార్తీక మాసం పర్ఫెక్ట్ ఎందుకనంటే మనకు నదిలో ఫ్లడ్ అనేది ఉండదు, అంటే సేఫ్టీ కూడా ఉంటుంది, తర్వాత కూల్నెస్ ఉంటుంది, తర్వాత సన్సెట్ కూడా తొందరగా అవుతుంది. ఇంకోటి ఈ చీకట్లను తరిమి తోలడానికి, ఈ చెడుని మనం తరిమి తోలడానికి దీపావళి అనేది ఒక ముఖ్యమైనది మనం చేస్తాం. సో అట్లనే అనుకుందాం, ఇది కూడా ఒక చెడు అయ్యింది అని అనుకున్నప్పుడు మూసీ నది దాన్ని మంచిగా చేయాలనే ఆలోచనతోటి సంకల్పం ఉంటే 100% మంచిగా అవుతుంది. కాబట్టి ఒక కల్చరల్గా ఇది ప్రతి గ్రామం వాళ్ళు కూడా ఇది చేయాల్సిందే. ఈ మాసంలో ఏ రోజన్నా అనుకొని వాళ్ళు వచ్చి నదికి ఇంత దీపం పెట్టగలిగితే డెఫినెట్గా ఇది తొందరగా మంచిగా అవుతుంది. ఎందుకంటే అది చెడ్డది అన్నందుకు ఇంకా చెడ్డది అయినట్టు అయ్యింది. ఇది దాన్ని మనము తెలిసో తెలియక కాన్షియస్గా అన్కాన్షియస్గా దాని గురించి మనము ఇంకా ఇల్ ట్రీట్మెంట్ అంటాం కదా, అంటే వ్యర్థాలు పోతున్న దాన్ని పట్టించుకోకుండా ఇవన్నీ కూడా అవుతున్నాయి. నా పేరు పిట్టల శ్రీశైలం, నేను గట్కేశ్వర్ నుంచి వచ్చిన. నేను మూసి శుద్ధి కోసమే నాకు 24 సంవత్సరాల క్రితమే నాకు ఒక బిడ్డ పుట్టింది, ఆమె పేరే మూసి. అట్లా మూసిని మరవద్దని చెప్పి నేను మూసిని పెట్టుకున్నా. నా పేరు కేశవ్. నా పేరు మధు. ఇక్కడ మూసి పరివాహ గ్రామం నాది, కక్కిరేణి గ్రామం నుంచి వచ్చిన నేను. నా కులవృత్తి ఏంటంటే చేపలు పట్టడం. మా పూర్వీకులు కానీ మా కుటుంబ సభ్యులు కానీ చేపలు పడతారు. అయితే మూసి అనే ఒక పేరు వల్ల ఏమవుతుందంటే ఇక్కడ మూసి అని అంటే అది మూసి లెక్కనే, అది ఏదో చెప్పరాని పేరు చేయరాని లెక్క అయిపోయింది. దాని ప్రక్షాళన కోసం ఇక్కడికి అందరూ వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళి ఇక్కడికి వచ్చి మా గ్రామం దగ్గరకు వచ్చి ఇక్కడ ప్రక్షాళన గురించి ఈ కార్తీక దీపోత్సవం అనేది జరుపుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ మూసి ప్రక్షాళనలో నేను భాగమై కావాలని నేను కోరుకుంటున్నాను. నా పేరు వేముల సైదులు, మాది కక్కిరేణి గ్రామం. నేను మూసి రివర్ యాత్రలో నేను కూడా ఒక మెంబర్గా ఉన్నా. మూసి చైతన్యం కోసం కానీ ప్రజల్లో అవేర్నెస్ తేవడం కోసం కానీ అలాగే మూసి ప్రక్షాళనలో కూడా నేను భాగస్వామ్యమైనందుకు సంతోషపడుతున్నా. ఇంకా భవిష్యత్తులో కూడా మూసి రివర్ యాత్ర అనేక చైతన్య కార్యక్రమాలలో పాల్గొంటానని. మూసి కూడా మురికి కాదు, మూసి ముచ్చుకుందాకెళ్ళి వచ్చినది, మంచి నీరు, పవిత్రమైనది. గంగా, యమున, సరస్వతిని ఎట్లయితే పవిత్రంగా కొలుస్తారో మూసిని కూడా ఆ రకంగానే కొలిసే విధంగా ఇది సాంప్రదాయంగా కార్తీక దీపోత్సవం, మూసి కార్తీక దీపోత్సవం వెలుగొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. గట్కేశ్వర్ మండలికి వెళ్ళి నేను ఎడ్లాబాద్ గ్రామంకి వెళ్ళి వచ్చినాను. నాకు ఈ అవగాహన అనేది పిట్టల శ్రీశైలమ్మ గారు నాకు చెప్పారు మూసి ఏంది అనేది. దానికి ఒకప్పుడు నేను చిన్నప్పుడు ఎట్లా తాగినో నేను కూడా తాగాలని కోరికతో శ్రీశైలమ్మతో. నా పేరు భాస్కరు. నేను హైదరాబాద్ అంబర్పేట నుంచి వచ్చిన. నేను ఫోటోగ్రాఫర్ని, ఆర్టిస్ట్ని. ఇట్లాంటి పర్యావరణం సంబంధించిన కార్యక్రమం చేపట్టింది కాబట్టి సార్ ఒకసారి చూద్దాం ఏందో ఇది కనుక్కుందామని వచ్చిన నేను. సో సంతోషం సార్, చాలా బాగుంది ఇక్కడ. ఈ వాతావరణం కూడా నిజంగా కూడా స్మెల్ కూడా లేదు. నేను ఇంతకుముందు రెడ్డి గారితో అదే చెప్పిన సార్తోని, అసలు వాసన కూడా ఏం లేదు, అంటే డైల్యూట్ అయ్యుకుంటూ వస్తుంది అది. ఇది మంచి పరిణామం సార్. ఇది ఫస్ట్ టైం నేను రావటం, అసలు మూసీలో అడుగు పెట్టడమే ఫస్ట్ టైం. నా పేరు ఎంఎస్ రెడ్డి అండి, హైదరాబాద్ వాసిని. నేను ఫోటోగ్రాఫర్ని. ముఖ్యంగా ఇట్లా నేచర్, పర్యావరణం దీంట్లో ఈ ఫోటోగ్రఫీ అంటే నాకు బాగా ఇంట్రెస్ట్. మన సాయి భాస్కర్ సార్ సహకారం వల్ల, వారి ఆధ్వర్యంలో ఈ మూసీ యాత్ర ఇది రెండోసారి రావడము.
ఈ ప్లేస్ ఏదైతే ఉందో ఇది చాలా బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది నాకు. కాకపోతే ఇంకొంచెం డెవలప్ చేసే కనుక ఓ మంచి యాత్రా స్థలంగా కూడా మారుతుంది. ఇంకొక విషయం ఏంటంటే మన హైదరాబాద్ లో చూసిన మూసీకి ఇక్కడ మూసీకి చాలా తేడా అనిపిస్తుంది. ఇక్కడ చాలా మటుకు కాలుష్యం తగ్గి క్లీన్ వాటర్ అనిపిస్తుంది. అది చాలా సంతోషము. మళ్ళీ ఇలాంటి ప్లేసెస్ రావాలని కోరుకుంటున్నాను. నా పేరు మధు, నేను ప్రైవేట్ జాబ్ చేస్తుంటా. మా కులవృత్తి వచ్చేసి చేపలు పట్టడం. ఇది మాకు మూసి అనేది ఒక జీవనాధారం అయింది. ఇక్కడ అంటే మా కుటుంబాలకు ఇక్కడ చేపలు పట్టుకోవడం ఒక జీవనాధారం అయింది. ఈ జీవనాధారమైన నదిని ప్రక్షాళన చేసి ఈ మురికిని తీసేసి మంచినీరుగా మార్చడానికి సార్ వాళ్ళు ఇక్కడ వచ్చినందుకు కూడా చాలా నాకు సంతోషంగా ఉంది. ఈ నదిని ప్రక్షాళనలో నేను భాగం కావాలని కోరుకుంటున్నాను. సార్ నమస్కారం, నా పేరు వేముల సైదులు, మా గ్రామం కక్కిరేని. నేను జిఎస్ స్పిరిట్ యాత్రలో ఒక మెంబర్గా ఉంటూ సార్ చేసే ప్రతి కార్యక్రమంలో నేను కూడా ఒక సోషల్ వర్క్గా అనేక సామాజిక కార్యక్రమాలతో పాటు పర్యావరణాన్ని పరిరక్షించాలనే ప్రేమికునిగా నేను ఈ యాత్రలో భాగస్వామ్యం కావడం జరిగింది. ఇందులో భాగంగా కార్తీక దీపోత్సవం అంటే ఎక్కువ గుళ్ళల్లో గంగా, యమున, సరస్వతి పవిత్రమైన గంగా నదులలో గంగో దీపోత్సవం చేస్తున్నారు. కానీ మూసిని ఎందుకు పట్టించుకుంటలేరు అనేదే మా క్వశ్చన్. ఈ మూసి కూడా పవిత్రమైనదని చెప్పి చరిత్ర చెప్తున్నది. మరి మూసిని ఎందుకు దూరంగా వదిలేసిరు అనేదే మేము ప్రశ్నిస్తున్నాము. ఇప్పటికైనా ఏదైతే గంగా, యమున, సరస్వతి అని పవిత్రంగా చూస్తున్నామో మూసిని కూడా అలాగే చూడాలని, అలాగే తయారు కావాలని, మూసే మా జీవనాధారమని పాల్గొను అంటే నిజంగా మాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. రాపై నేనైతే రియలైజ్ అయిపోయినా 100% నెక్స్ట్ నువ్వు ప్రోగ్రామ్ పెట్టి నేను వస్తా అని చెప్పి. అంటే వాళ్ళకి సమాజంలో నెగిటివ్ నెరేటివ్ సిస్టమ్ ఉంది. ఎందుకంటే మన ముందు జనరేషన్ కావచ్చు, లేకపోతే ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్లో కొంత వాస్తవాలను అవాస్తవాలుగా కల్పించి కొంచెం ఫోటోలాగా విషయాన్ని పక్కదో పట్టించి వాళ్ళ స్వార్థం కోసం వాస్తవమైన విషయాన్ని కూడా ఇంకో రకంగా మలిచి చెప్పడం వల్ల సమాజం ఆ మైండ్ సెట్తో కుంచిపోయింది. కాబట్టి మనం దాన్ని కొంచెం మార్చాలంటే నిజంగా మనం కూడా రియాలిటీగా ప్రజల సైడ్ ఉండి ప్రజల యొక్క నిజంగా వాళ్ళ పెయిన్ ఏందో, వాళ్ళ ఫీలింగ్స్ ఏమో నిజంగా కొంతసారి మన సాయిభాస్కర్ రెడ్డి సార్ కొన్ని విషయాలు అంటే ప్రజలకి ఏం డిమాండ్ చేసుకోవాలని తెలిసిన పరిస్థితులు ఈరోజు ప్రజలు ఉన్నారు. తెలుసా, మూసీని మనం ఏం డిమాండ్ చేయాలి ప్రభుత్వానికి అని ఒక మైక్ పెట్టి అడిగితే మూసీ ప్రభుత్వం ఏదైనా కొంచెం మాకు మంచి నీళ్ళు అందిస్తే చాలు అనే ఆలోచన. మూసీ యొక్క చరిత్ర కానీ, మూసీ యొక్క హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ కానీ, మూసీ యొక్క ఎకనామికల్ ఆస్పెక్ట్ కావచ్చు, లైవ్లీహుడ్ ఆస్పెక్ట్ కావచ్చు, దానికి ఉన్న ఒక స్ట్రెంత్ని వాళ్ళు చెప్పలేకపోతున్నారు. వాళ్ళకున్న లోకల్ డిమాండ్స్ని వాళ్ళు రిప్రజెంట్ చేయలేక పరిస్థితి ఉన్నారు. మనలాంటి వాళ్ళం డిఫరెంట్ ఎక్స్పర్ట్స్, డిఫరెంట్ నాలెడ్జ్ ఉన్న పర్సన్స్ మనం కొద్ది మంది మనం కలిసిన ఈ ట్రావెల్లో వాళ్ళతో మనం షేర్ చేసుకుంటే వాళ్ళు డిమాండ్ పెట్టగలుగుతారు, వాళ్ళ వాయిస్ ఇవ్వగలుగుతారు, వాళ్ళు ఒక నలుగురికి షేర్ చేసుకోగలుగుతారు. ఇది ఒక స్ప్రెడ్ అవుతుంది. అల్టిమేట్గా మన యొక్క కాజ్ ఏదైతుందో, మన యొక్క ఎన్విరాన్మెంట్ మీద పనిచేసేటటువంటి ఆలోచన ఉన్నాను ఒక ఇష్యూ బేస్డ్ ఒక మోడల్ ఉంటుందని నా ఆలోచన. కాబట్టి దీనికోసం మనం అందరం ప్రయత్నం చేద్దాం. నిజంగా ఈ గ్రూప్లో ఎంతమంది డిఫరెంట్ పీపుల్ కలిసామంటే అందరికి ఒక్కొక్క బ్యాక్గ్రౌండ్ ఉంది. అంత ఆషామాషి బ్యాక్గ్రౌండ్ ఉంది, చాలా ఒక హిస్టరీ ఉంది ఒక్కొక్కరికి. కాబట్టి ఇలాంటి కంపోజిషన్ లేదు. చాలా మంది అన్నారు మీ దాంట్లో యాక్టివిస్టులు ఉన్నట్టు, ఎన్జిఓస్ ఉన్నట్టు, సైంటిస్టులు ఉన్నట్టు, అకాడమిషియన్స్ ఉన్నట్టు, స్టూడెంట్స్ కూడా ఉన్నారు. ఇలాంటి గ్రూప్ లేదు. ఇప్పుడు సత్యనారాయణ సార్ ఉన్నారు, ఒక లాంగ్ హిస్టరీ సార్ది. ఇలాంటి జనరేషన్, ఇలాంటి ఉన్న వాళ్ళని రిసోర్స్ పర్సన్స్ నెక్స్ట్ జనరేషన్కి అందించాల్సిన బాధ్యత ఖచ్చితంగా మన మీద ఉంది. కాబట్టి మన బాధ్యతతో, మన కొత్త కమిట్మెంట్తో ఈరోజు రాత్రికి ఈ హోటల్లో కూర్చొని నిజంగా ఏ హోటల్ అయినా, వేరే హోటల్ అయినా అయితే చలో లేవరు వెళ్ళిపోరు అంటారు జనరల్గా. ఆయన కూడా మంచి ఛాయ పెట్టించి తెచ్చే మొత్తం కూర్చొని కూడా వింటూ తప్ప కానీ ఇదేదో మా ఊరిలో అలాంటి వాతావరణం ఉంటుంది. మన చుట్టుపక్కల సమాజం కూడా మనం చేసే ఆలోచనలు, మనం చేసే మాటలు సమాజం ఖచ్చితంగా అబ్జర్వ్ చేస్తుంది. నెక్స్ట్ కూడా అలాంటి ఇన్స్పిరేషన్ ఉన్న వాళ్ళని, అలాంటి ఆలోచన దృక్పథం ఉన్న వాళ్ళ వ్యక్తుల్ని మనం తయారు చేసే ప్రయత్నం చేయాలి. నాకు ఈరోజు అయితే ఆ పాము అదంతా ఇట్లా కొంచెం తొక్కినానే దీని ఫీలింగ్. నేను అదే చెప్తున్నా, అరే ఇంకా నేను చేయాల్సింది చాలా ఉందిరా భయ్. నా మనసులో అనుకున్నా, ఏం పరమేశ్వర శివ, నేను ఏంది మనం ఇంకా చాలా ఉంది, సాయిభాస్కర్ రెడ్డి సార్ జర్నీ చేస్తుంది, ఇంకా చాలా ఉంది. అదంతా ఏం లేదు. నా లోపల ఇన్నర్ ఫీలింగ్ ఉంది. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. నేను ఇంకా ఖచ్చితంగా 100% ఇంకా మనం చేయాల్సింది చాలా ఉంది. మనకి ఎంతో లక్ష్యం మనకు భగవంతుడు ఏదో ఇచ్చిండు. సత్యనారాయణ సార్ వీళ్ళందరం కూడా కలిసినామంటే మనకి ఎంతో ఒక పని చెప్పిండు. కాబట్టి ఆ పనిని మనమే సెల్ఫ్ ఇంటర్ప్రిటేట్ చేసుకుని, రియలైజ్ చేసుకుని పనిచేయాల్సిన బాధ్యత మా అందరిపై ఉంది.
ఖచ్చితంగా మనకి నేచర్ సహకరిస్తుంది, ప్రజలు సహకరిస్తారు, అన్ని రకాలుగా సహకారం దొరుకుతుంది. ఇవిడిపోతే బిస్కెట్ ఇచ్చిర్రు, ఛాయ్ పోసిర్రు, ఇట కూర్చోవడానికి ఇంతసేపు ఇంతసేపు సమయం ఇచ్చిండు, ఏదో రకంగా దొరుకుతారు, దొరకదని ఆశ లేదు. భవిష్యత్తులో ఇంకా మంచి కార్యక్రమాలు మూసి మీద తీసుకుందాం. ప్రజలు ఏదైతే కోరుకుంటారో ఆ ప్రజలకు ఆ విధంగా మనం ప్రయత్నం చేస్తే బాగుంటుందని ఆశిస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చిన జియో స్పిరిట్ అందరి మెంబర్స్, టీమ్ లీడర్స్కి అందరూ కూడా నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జై మూర్తి. నేను ఫస్ట్ టైం మూసీలో దిగడం, అంటే అంబర్పేట హైదరాబాద్ ఏరియాలో మూసీ పక్కన పోయి ఫోటోలు తీయడం అది చేస్తూనే ఉంటాం. కాకపోతే ఇంత దూరం వచ్చి ఈ కార్తీక దీపోత్సవం మూసీ అయితే ఇక్కడ ఊరోళ్ళను మనం ఇన్వాల్వ్ చేయకపోవడం కొంచెం మంచిగా అనిపించలేదు. అంటే ఇక్కడ 4 కార్లు వచ్చినాయి, వాళ్ళు ఎందుకో వచ్చిండ్రు వారంది అయితే ఇవన్నీ మాట్లాడిన తర్వాత ఈ మూసీ పరివాహక ప్రాంతాల విలేజ్లు ఉంటాయి కదా సార్, ఆ విలేజ్లో మనం మోటివేట్ చేసి ఊరికి ఒక గ్రూప్ క్రియేట్ చేస్తే బాగుంటుందని ఒక ఆలోచన. దానిలో అంటే ఒక్క మనిషిని పెట్టినాం అనుకోండి, అక్కడ గ్రూప్ క్రియేట్ చేసి ఒక్కొక్కరిని ఇన్వాల్వ్ చేస్తారు. మనం ఏదైనా యాక్టివిటీ ఉంటే వాళ్ళకు కూడా ఇన్ఫార్మ్ చేసి మనం ఫ్యూచర్లో అసలు మూసి వెంబడున్న విలేజ్లు అన్నీ మనం పాదయాత్రలు చేయడము, లేకపోతే ఇంకా అంటే మనం ఖర్చు పెట్టుకునే కాదు, స్వచ్ఛందంగా ఏం చేస్తే బాగుంటుంది అని మోటివేట్ చేయడం కోసం అని నా ఆలోచన అయితే అది. అంటే వాళ్ళకు ఇప్పుడు అందరికీ ప్రతి వాళ్ళకి సెల్ ఫోన్లు ఉన్నాయి, గ్రూప్ ఓపెన్ చేయగానే ఇక్కడ ఇది జరుగుతుందని తెలుస్తుంది. అట్లా మనం ఎవరికి తెలియకుండా వచ్చి పోయినట్టు అయిపోయింది ఇప్పుడు ఊర్లో కూడా. వాళ్ళు ఎందుకో వచ్చిర్రు పోయిర్రు, వీళ్ళు అది రేవంత్ రెడ్డి పంపించినేమో, లేకపోతే ఇవన్నీ చెక్ చేసుకొని రమ్మన్నాడేమో అనుకుంటారు కదా. ఒక పెద్ద మనిషి వచ్చిండు, ఆయన ఏదో మాట్లాడి వెళ్ళిపోయిండు ఆయన. సో అట్లాంటిది చేస్తే బాగుంటుందేమో అని ఒక ఆలోచన తెలుస్తుంది అందరికీ. అందులో ప్లస్ మైనస్ అన్నీ అయినాయి. ఒక దగ్గర చెప్తే ఉల్టా ఇంట పడ్డోళ్ళు ఉన్నారు, ఒక దగ్గర చెప్తే ఇన్నోళ్ళు ఉన్నారు. అయినా లాగకుండా నడుస్తూనే ఉంది ఆ ప్రోగ్రామ్. ఇప్పుడు కాదు, ఇంకటి నుంచి అట్లనే సార్ కూడా జలసాధన సంస్థను పెట్టి వాటర్ మీద, ఫ్లోరోసిస్ మీద పెద్ద చేస్తూనే ఉండవు. సో రెండో ఫేజ్లో ఏంటంటే ఇప్పుడు ఇంతకుముందు కొన్ని మాటలు ఎత్తారు కదా, అన్ని వస్తుంటా పెట్టనీకి అంటాడు. ఇప్పుడు ఈడ కాదు, ఏడికన్నా వీళ్ళు ఓవర్ నైట్స్ బిర్యానీ అనే లెవెల్కి వచ్చి అది వాళ్ళ కోసమైనా సరే ఏది నీకు లాభం అవుతుంది అన్నారు అని ఆడికి వచ్చి. సో కాబట్టి రెండోది ఏమంటుందంటే ఇప్పుడు వీళ్ళు ఉన్నారు, వద్దదేం కాదు లీడర్ వీళ్ళిద్దరు ఈ ఊరు అనుకునే వచ్చినాము, పక్కకు కూడా పోలే ఇద్దరు, వీళ్ళు ఉత్తోలేం కాదు, మళ్ళీ అలా ఊర్లో పోయి రెగ్యులర్గా నిరంతరంగా పనిచేసేటోళ్ళే. సో అట్లా మనకు లీడర్షిప్ అంటాం కదా, సో అది ఎమర్జ్ అవుతున్నది. అయితే వీళ్ళు ఏంటంటే దిగిన లీడర్షిప్, మీద తిరిగిన లీడర్షిప్ కాదు. చాలా మంది తెల్లబట్టలు ఎందుకు వేస్తారు, అస్సలు నల్లగా కావద్దని వేస్తారు, అంతే కదా. మనం చేసే పనులు నల్లగా పనులే, బట్టలు తెల్లగా ఉండాలన్న లీడర్లు కాదు, దిగేటోళ్ళే అవుతారు. ఆ దిగుడు అంటే మన కలర్ కూడా చేంజ్ అవుతుంది. మనం అలసిపోతే కదలలేదు, మన ఏ స్టెప్ అయినా అట్లా ఉండాలి. రోజు ఒక బల్లె పోరి ప్రైమరీ స్కూల్ పిల్లలకు చెప్పారు, వాళ్ళకు 60 ఏళ్ళు టైం ఉంటుంది, మనకు ఉండదు. ఇది కక్కిరేని కావచ్చు, ఎన్ఆర్ఎం, బాచుప్ల, ఈ 3 గ్రామాల ప్రజల తరపున, నా తరపున ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనం సాహసమే చేసాం వాస్తవంగా. వేరే వాళ్ళు అనుకుంటే ఉదయం 9 గంటలకు టైం పెట్టండి, ఇక పలానా మీరు నైట్ కూడా సాహసించినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. సార్ కూడా నన్ను ప్రకృతే కలిపింది, మీరు కూడా నాకు ప్రకృతే, అందరు కూడా ప్రకృతితో వచ్చినాము చేస్తాం. మా విలేజ్ అనుకొని 3 రోజుల నుంచి అక్కడ ప్రయత్నం చేసాం. తీరా సార్ ఏమన్నాడంటే నైట్ 10 గంటల తర్వాత అయ్యో అసలు మూసి ఉండేది ఆడ ఉంది కదా అని చెప్పి గూగుల్లో లింక్ పెట్టి చూస్తే అక్కడ వచ్చేస్తున్నది, శనేశ్వర ఆలయం పక్కన పోతుంది కదా మూసి అని. అవును సార్, అది కూడా మూసి అనుకొని అప్పటికప్పుడు మార్చుకొని కక్కిరేని కాదని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది. అక్కడ కొంతమందికి ఫోన్లు చేసినా కానీ కొంత అందుబాటులో లేకపోవడం కొంచెం బాధాకరం. ఏదేమైనా ప్రజల్ని అంటుపెట్టుకొని అనేక కార్యక్రమాలు చేయాలని మీరు కూడా సహకరించాను, ప్రత్యేకమైన ధన్యవాదాలు. హోటల్ యజమాని కూడా దేశపాక రమేష్ గారు, అశోక్ గారు కూడా స్పందించారు ఇంతసేపు టైం ఇచ్చినందుకు. మాజీ ఎంపీపీ గారు ఈ మూసి యాత్ర గురించి మనం ఒక సమస్యను ప్రజల్లోకి ఎలా తీసుకెళ్ళాలి, దాని మూసి నది యొక్క ప్రాముఖ్యత ఎంత ఉంది, దాని గురించి మా సార్ నవీన్ కుమార్ సార్ ఈ ప్రోగ్రాం చేద్దాం అనుకుని మేము నవీన్ కుమార్ సార్ ఏ ప్రోగ్రాం చేసినా అందులో మేము పార్టిసిపేట్ చేస్తాం. ఎందుకంటే ఆ ప్రోగ్రాంలన్నీ నేచర్ కనెక్టివిటీతోని
ప్రజల్లో అసలు ముఖ్యమైనది ఈ నేచర్. దానిలో మనం ఎలా మమేకం అవ్వాలి, దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఎంత ఉంది, దాని గురించి వివరిస్తూ సాగుతుంది. అలాగే ఈ మూసి పునరుజ్జీవం పోసుకొని మళ్ళీ స్వచ్ఛంగా తయారైనప్పుడు మళ్ళీ మనం ఈ యొక్క యాత్ర పెట్టుకుంటే ఇంకా మంచిగా ఆనందంగా ఉంటుందని కోరుకుంటూ మరి భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ మహాత్మా గాంధీ యూనివర్సిటీ మాస్టర్స్ ఆఫ్ సోషల్ వర్క్ చేస్తున్నాం. దాని పరంగా ఈరోజు ఈవినింగ్ డాక్టర్ నవీన్ కుమార్ సార్ ఇట్లా ప్రోగ్రామ్ ఉంది మూసీ నది గురించి అంటే చూడ్డానికి ఆకుతో వచ్చాక కానీ ఇక్కడికి వచ్చాక తెలిసింది దాని యొక్క సమస్యలు, దాని గురించి పునర్విభజన గురించి ఎంతో గొప్పగా చెప్పిన ప్రొఫెసర్లకు కానీ దాని గురించి ఎలా పోరాడాలి, దానికి భవిష్యత్తులో దానివల్ల మనకు ఉపయోగాలు, దాని పట్ల ప్రజలకు ఎలాంటి అభివృద్ధి వస్తుందో అనేది వారి మాటల్లో విన్న నాకు ఎంతో గర్వకారంగా ఉంది. ఇలాంటి ప్రోగ్రామ్కి మళ్ళీ రావాలని, ఇలాంటి జియో స్పిరిట్లు కానీ ఇలాంటి ప్రోగ్రామ్ ఉన్నప్పుడు కానీ తదుపరి తప్పగా మమ్మల్ని పిలుస్తారని కోరుకుంటూ మహాత్మా గాంధీ యూనివర్సిటీలో రీసెంట్గా సార్ మొన్న మోస్ట్ యాత్ర చేసినప్పుడు రమ్మంటే ఆడికి వెళ్ళి చేస్తున్న పాల్గొన్న ఇప్పుడు ఈరోజు కూడా సార్ ఇట్లా విని రమ్మంటే వచ్చి పాల్గొన్న మూసి మా ఊరు పట్టం ఉంటుంది కానీ మూసి కాడికి ఎక్కువ ఏం చేయలేదు. బట్ ఇప్పుడు సార్ మొన్న సార్ యాత్ర చేసినప్పుడు ఫోన్ చేసి రమ్మంటే వచ్చి అప్పుడే ఫస్ట్ టైం చేసిన. మా దగ్గర ఇట్లుండదు, మా దగ్గర కార్తీక పౌర్ణానికి వెళ్ళి అక్కడ స్నానం చేస్తారు, మళ్ళీ పక్కన టెంపుల్కి వెళ్ళేస్తారు. మా దగ్గర ఇంత పొల్యూషన్ అయితే ఉండదు, మా ఊళ్ళో స్నానం చేస్తారు.